లడ్డు 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 లడ్డు. సావిత్రీదేవి గారు, సావిత్రీదేవి గారు. ఏమిటి విశ్వనాథం గారు, ఇంత పొద్దునే హడావిడిగా వచ్చారు? మీరు ఈ రోజు పేపర్ చూసారా? పేపరా? లేదే. అయితే వెంటనే చూడండి. వార్త విషాదకరమైన, అందులో మనం సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదం. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదమా? అవునమ్మా, ఆ విమాన ప్రమాదంలో భుజంగరావు కూడా చనిపోయాడు కనుక ఇక మన రాజాబాబుకి ఎవరి వలన ఏ అపాయం ఉండదు. మీరు సరేనంటే రాజాబాబుని విదేశం నుంచి రప్పించవచ్చు. వద్దు విశ్వనాథం గారు, రాజాబాబుని అక్కడే ఉండనివ్వండి. పెద్ద చదువులన్నీ పూర్తి చేసుకుని పెరిగి పెద్దవాడై వాళ్ళ నాన్నగారి వ్యాపార బాధ్యతలను చూసుకునేంత వరకు వాడిని అక్కడే ఉండనివ్వండి. రే బాబు, రాము, నా బంగారు కొండ లేవరా నాయనా. నిన్ను వదలను, నిన్ను వదలంటే వదలను. నువ్వు నా మురిపాల సద్ది మూటవి, నా మాగాయి టెక్కవి, నువ్వే నా పాణం, ఇవి నా పొంగునాలు, ఇదే నా కవచం. బాలుడు పొద్దెక్కిన ఏమిటి నా కలవరంతలో? నువ్వు జిలేబీ, జంగ్రీ, బూందీ, లడ్డు. ఏమిటా పిచ్చ పిచ్చ చేస్తలో? సదయ్య కలగంటున్నానా తాతయ్య? ఆ తలగడ పట్టుకుని నువ్వే నా చద్ది ముట్టది, నువ్వే నా మాగాయి టంకివి, నిన్ను వదలను అంటున్నావు. కల్లో నువ్వు కగులించుకుంది ఎవరిరా? ఓలంబో, ఓ నాయనో, నేను చెప్పను, నా సిక్కెత్తందా? నా ముందు నీకు సిక్కెత్తురా? చెప్పరా ఎవరది? అది అది చెప్పేయమంటావా? చెప్పరా. నువ్వేనా లడ్డు తాత? నేనా? అవును లడ్డు, నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావట, నేనేమో నీ చంకకి గట్టిగా వాటేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోవద్దు లడ్డు, నువ్వు లేకపోతే నేను బతకలేను లడ్డు, నువ్వు ఉండిపో లడ్డు అంటున్నానట. కర్మరా కర్మ, వయసు వచ్చిన నీలాంటి వాడి కళల్లో తాతలు మామలు రావటం ఏమిట్రా? నీ వయసులో మనసు మత్తుగా ఉన్నావురా, ఆలోచనలు చిలిపిగా ఉన్నావురా, కోరికలు తీయగా ఉన్నావురా. ఉందిగా, నా మనసులో తీయటి కోరికుంది. నిజంగానే? అవును లడ్డు. ఏమిటది? లడ్డు తాత, అది మా లడ్డు తాత కాళ్ళు పట్టాలని, మా లడ్డూకి అన్నం తినిపించాలని. ఇంకా నాయన చాలు, నీకు వయసు వచ్చి గుణపలాగా ఎత్తు పెరిగిపోయావు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. సరే సంగతి ముందు మొహం గడుకురా, సద్దానం తిందుగా. ఏమిటి ధర్మన్న, నువ్వు అంతగా చెప్పాలా? నీ రాముని స్వశక్తి మీద బ్రతకడానికి పట్నం పంపిస్తున్నావంటే మా అందరికీ కూడా సంతోషమే కదయ్యా. పట్నంలో నా మేనల్లుడు కనకారావు గారికి నేను ఉత్తరం రాసిస్తాను. వాడు మీ రాముడికి స్నేహితుడే కనుక తప్పకుండా ఏదో ఉద్యోగం మీ వాడికి చూసి పెడతాడు. మీరు చేస్తున్న ఈ సాయానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మున్సబ్ గారు. లడ్డు తాత, నువ్వు ఆ మున్సబ్తో మాట్లాడడం అంతా నేను ఈ స్తంభం చాటు నుంచి విన్నాను. నువ్వేమో నన్ను పట్నం పంపిస్తావా? ఆ కనకారావు గాడేమో నాకు ఉద్యోగం ఇప్పిస్తాడా? ఈ ముండమూపి మున్సబు నాకు ఉత్తరం ఇస్తాడా? ఒరే రాము, ఎంతకాలం అని ఇలా నన్ను ఎత్తుకుని ఉంటావు? ఏ, నేను ఎత్తేమన్నా మేడ అటక? దాని మీద ఎందుకుంటాను? నేను నీ సంఖలో ఉంటాను. ఒరే, లోకం గురించి తెలుసుకోకుండా ఆడపిల్లలాగా నా దగ్గరే ఉండి సంఖలో ఉంటారా? పట్నం వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకోవాలరా. ఇప్పుడు నేను నుంచుండేది నా కాళ్ళు కాదేంటి, నీ కాళ్ళ? అది కాదురా, నువ్వు పట్నం వెళ్ళి. నేను వెళ్ళను లడ్డు, నీకు అంతగా పంపించాలని ముచ్చటగా ఉంటే మన పెరట్లో ఉండే గేదెను లేకపోతే వీధిలో తిరిగే గుడ్డి కుక్క పిల్లను పంపించు, కావాలంటే నేను సాయం చేస్తా. అంతేగాని నేను మాత్రం మా లడ్డు తాతను వదిలి వెళ్ళను, తుమ్మజిగుల్లా అతుక్కుని ఉంటాను. సరే సరే, నేను ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కలలు కన్నాను. మా రాముడు పట్నం వెళతాడు, ఉద్యోగం సంపాదించుకొని మగవాడనిపించుకుంటాడు, నాకు బోలుడంత పేరు ప్రతిష్ట తీసుకొస్తాడు.
అప్పుడు నేను ఊళ్ళో అందరి మధ్య మీసం మిలేసి నా మనవడు ఎంత గొప్పవాడో అర్థమైందా అని గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను. నిన్ను ప్రయోజకుడుగా చూసే అదృష్టం నాకు ఆ పైవాడి నుంచి కబురొచ్చే వరకు లేదనుకుంటాను. అంత మాట అనుకో లడ్డు తాత. ఒకవేళ నీకు పైవాడి నుంచి కబురేగాని వస్తే నేను వెళ్తాను. మా తాతయ్యకు బదులుగా నేను వచ్చాను అని ఆ భగవంతుడికి చెప్తాను. లడ్డు తాత, నా మీద నువ్వు ఇన్ని ఆశలు పెట్టుకున్నావని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చెప్పినట్టుగానే నేను పట్నం వెళ్తాను. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. నీకు మంచి పేరు సంపాదించి పెడతాను. సంతోషమైన లడ్డు తాత? సంతోషం లడ్డు తాత. తాతయ్య, నువ్వు చెప్పినట్టుగానే పట్నం వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నువ్వు చక్కగా అందరి ముందు మీసాలు తిప్పి నా పేరు గొప్పగా చెప్పేటట్టు చేస్తాను. అలాగే బాబు, వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకో. 1, ఎవరు ఉప్పు తింటున్నావో వారికి విశ్వాసపాత్రుడు అయి ఉండాలి. 2, పరాయాడదాన్ని పరాయి సొమ్మును కన్నెత్తి చూడకూడదు. 3, అన్యాయానికి ఎప్పుడూ తల వంచకూడదు. వెళ్ళు బాబు, వెళ్ళు. తాతయ్య, వెళ్ళు బాబు. తాతయ్య, వెళ్ళిదా బాబు, వెళ్ళు, వెళ్ళు. తాతయ్య, వెళ్ళిరానా? అబ్బా, పదే పదే నువ్వు తాతయ్య వెళ్ళిరానా తాతయ్య వెళ్ళిరానంటే నేనే నిన్ను బలవంతాన ఆపవలసి వస్తుంది. వెళ్ళిరా బాబు, వెళ్ళి. నా జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు సందేహించకుండా చెప్పండి డాడీ. కర్ణుడు జన్మరహస్యంలాగా నా పుట్టుక కూడా ఏ సునానుమూర్తితో కారణమని మీకు ఇప్పుడు తెలిసిపోయి బాధపడుతున్నారా? మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు డబ్బారేకుల సుబ్బారావు లాగా దరిద్రపు కొట్టు ప్రశ్నలు వేస్తుంటే నాకు సింగంపల్లి సంగమేశ్వరరావు లాగా నిన్ను చాచి కొట్టాలనిపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య తగలేదు డాడీ. మీరు సుప్రభాతం లాగా చదివేస్తుంటే నేను క్రికెట్ కామెంటరీ లాగా వినిస్తుంటాను. చెప్పు, ఏమిటా రత్నగిరి రహస్యం? ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నా వినకుండా నేను బొంబాయిలో వదిలేసి నేను మద్రాసు వచ్చేసాను. నేను ఏడుస్తున్నా వినకుండా మీరు అలా బయలుదేరటం న్యాయమే డాడీ? ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు మల్లాప్రగడ మాధవరావు లాగా మధ్యలో మాట్లాడితే నేను తలా వచ్చిన తాతారావు లాగా నిన్ను తన్ని అవతలి పంపించాను. ఇది నా ఆన్సర్. ఆన్సర్ సరిపోయింది. ఆ తర్వాత ఏం చెప్పు. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఎవరో ఒక వ్యక్తి తన ఆప్తులకు ఎవరికో సీరియస్ గా ఉందంటూ అక్కడ ఉన్న ఆఫీసర్లందరినీ ఫ్లైట్ టికెట్ కోసం ప్రాధాన్యపడ్డాడు. అయినా టికెట్ దొరకలేదు. అతన్ని చూసి నాకు జాలి వేసింది. జాలే మీకా? మగాడి కడుపు వచ్చిందన్న ఆశ్చర్యం లేదు కానీ మీకు జాలి కలిగిందంటే మహా ఆశ్చర్యం డాడీ. ఆశ్చర్యమే శేషు. నా టికెట్ అతనికి ఇచ్చి అతన్ని ఫ్లైట్ లో పంపించడం ఆశ్చర్యమే. ఆ ఫ్లైట్ దారిలో కూలిపోవడం ఆశ్చర్యమే. చనిపోయిన వారిలో నా పేరు ప్రకటించడం ఆశ్చర్యమే. అయితే అప్పటి నుంచి లోకం దృష్టిలో నేను చనిపోయి అడ్డదారి తొక్కుతూ అప్పాపురం జమీందార్లా హాయిగా బతుకుతున్నాను. చూసారా మరి, పాపాత్ములకి పొలిటీషియన్స్ కి దీర్ఘాయుష్ కలుగుతుంది అనడానికి మీ పాపిస్ట్ జీవితం ఉదాహరణ కదా. నువ్వు నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని ఈ ఫోటో చూడు. ఎవరిది ఫోటో? చూడడానికి ఏముంది? ఈవిడ మా యజమానురాలు సావిత్రం గారు. ఒరేయ్, తాటిపూడి తాగుబోతు కామందరా మాట్లాడు. ఇది యజమానురాలు కాదు, పని మనిషి. ఒకప్పుడు మన ఇంట్లో పనిచేసిన పని మనిషి. అంతేకాదు, ఈ ఫోటో కూడా చూడు. ఈ ఫోటోలో ఉన్నది రంగారావు, మా నాన్నగారి మొదటి భార్యకుడు. అంటే నాకు మారటన్నయ్యా. మాది చాలా పెద్ద ఆస్తి. నువ్వు మేనేజర్ గా పనిచేస్తున్న 5 స్టార్ హోటల్లోను, సింగపూర్ లో ఉన్న హోటల్ రిడ్జ్ లోను, అమెరికాలో ఉన్న రాక్ క్యాజిల్ లోను, స్విట్జర్లాండ్ లో ఉన్న హోటల్ హానీమూన్ లోను, అండ్ ప్యారిస్ లో ఉన్న హోటల్ గ్లోరీలోను మనకు సగం వాటా ఉంది. మా అన్నయ్యను వాడి కొడుకు రాజాబాబును చంపి ఆస్తి చేజిక్కించుకోవాలని సరదా పడ్డాను. మా అన్నయ్యను చంపేశాను. మా అన్నయ్యను రక్షించడానికి అడ్డం వచ్చిన ఒకరు భీమనను కూడా చంపేశాను. ఆ భీమన్నగాడి భార్యే నువ్వు యజమానురాలనుకుంటున్న సావిత్రి. ఆవిడే చిన్నబాబును రక్షించి రహస్యంగా విదేశాలకు పంపించింది. వాడెక్కడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో నేను ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాను. వాణ్ణి ఈ ఆస్తికి వారసుని చేయాలని ఆవిడ ఆశ. నిన్ను ఈ ఆస్తికి వారసుని చేయాలని నా ఆశ. డాడీ, ఇంతగా నేను చేయమంటావు? ఆ రాజాగాడు ఈ దేశంలో అడుగుపెట్టి గద్దెక్కక ముందే వాడి ప్రాణాన్ని నువ్వు గద్దలా తనుక్కోవాలి. మంచి పనులంటే మనకు చేతకావు కానీ మద్దలు చేయడం మంచి అభిప్రాయం. ఇది నా ఆన్సర్. 50 ఫోటోలు తీస్తావు? నా కొడక, మళ్ళీ నేను ఎవరితోనైనా కలిసి ఉండగా ఫోటోలు తీసామో పెడకాన్ని గోడా కేసి కొట్టేట్లు ఫాస్ట్మెంట్ లాగి కొట్టి చంపేస్తాను.
వాడు